Okay, well, hello everyone, welcome back. Welcome to the session of today's current affairs, that is November 16th and 17th, 2025 current affairs discuss చేద్దాం. Before entering into our session, నిన్నటి క్లాస్, దట్ ఈస్ సాటర్డేస్ క్లాస్, దానికి వచ్చినటువంటి కమెంట్స్ చూద్దాం. రజిత ఎల్ దండి, శ్రీ విద్యారెడ్డి, ఉషశ్రీ మాండవ, వీళ్ళ ముగ్గురు మాత్రమే కమెంట్ చేశారు. ఆ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. గ్లేషియస్ కంట్రీ కెనడా. Glaciers are actually they are more in Antarctica region. Okay. IMF headquarters Washington DC, USA, correct. GI registry headquarters Chennai, Tamil Nadu, right. Second place GI tag, it's not Karnataka, it is Tamil Nadu. First place lo Uttar Pradesh undi, second place lo Tamil Nadu undi. Birsa Munda birth anniversary November 15th 1875, ఈ ఇయర్ కి 150 years కంప్లీట్ అయింది కాబట్టి ఆ సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు. నవంబర్ 15th is observed as జనజాతీయ గౌరవ దివస్. ఓకే, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ 2025 దీప్తి శర్మ, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి షఫాలి వర్మ. ఇండియా డిఫీటెడ్ ఆస్ట్రేలియా దేంట్లో సెమీఫైనల్స్, విమెన్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో ఇండియా డిఫీటెడ్ ఆస్ట్రేలియా. ఇండియా జాయిన్ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ 1900 ప్యారిస్ ఒలింపిక్స్. ఫస్ట్ సిల్వర్ మెడల్ నార్మన్ ప్రిచర్డ్, ఫస్ట్ గోల్డ్ మెడల్ హాకీ టీంకి వచ్చింది, కరెక్ట్. భోపాల్ గవర్నర్ వచ్చేసి మంగుభాయ్ చంగుభాయ్ పటేల్. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే 2016. ఏ మినిస్ట్రీ ఇస్తుందండి ప్రతి ఇయర్? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఇస్తుంది. ఓకే, మిగతా వాళ్ళందరూ కూడా కమెంట్ చేశారు, వెరీ వెరీ గుడ్. మాక్సిమం జిఐ ట్యాక్స్ చెన్నై సెకండ్ ప్లేస్. ఎస్, గుడ్ గుడ్. శ్రీ విద్యారెడ్డి అండ్ రజిత, very good amma, keep it up and keep going. Right, see the first one. Recent ga Doha Tattoo Festival, Doha Tattoo and Music Concert, music festival ga kuda దీనికి పేరు Doha Tattoo అన్నది ఇట్స్ నేమ్. ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో మ్యూజికల్ ఫెస్టివల్ అంటే కొన్ని దేశాలన్నీ కలిపి ఆ దేశాల్లో ఏ రకమైనటువంటి మ్యూజిక్, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకున్నాం అనుకోండి, హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ ఉంది, కర్ణాటక మ్యూజిక్ ఉంది, 2 types ఆఫ్ మ్యూజిక్ ఫామ్స్ ఉన్నాయి. ఆ మ్యూజిక్ ఫామ్స్ ని అక్కడ ఎక్స్ప్రెస్ చేయటం, దాంట్లో ప్రావీణ్యం సాధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అక్కడ డెలివర్ చేయటం, వాళ్ళు సాధించినటువంటి ఎగ్జాంపులరీ వర్క్స్ ఏదైతే ఉందో అక్కడ డిస్ప్లే చేయడం, అవన్నీ జరుగుతాయి. రీసెంట్ గా ఈ ఫెస్టివల్ ని ఎక్కడ, ఈ టాటూ ఫెస్టివల్ అన్నటువంటిది ఎక్కడ కండక్ట్ చేశారు అని అంటే దోహా ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ వాట్? ఇట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఖతర్. దీని కరెన్సీ వచ్చేసి ఏంటి? వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ ఖతర్? అది తెలిసినట్లయితే కమెంట్ చేయండి. సి ఇస్ ప్లాన్ టు అక్కర్ ఫ్రమ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? December 16 నుంచి December 2025 వరకు అట్ ఈ కల్చరల్ విలేజ్ చాలా చాలా ఇంపార్టెంట్, కతారా కల్చరల్ విలేజ్ ఇన్ దోహా. కతారా కల్చరల్ విలేజ్ దోహాలో దీన్ని కనెక్ట్ చేస్తున్నారు. విల్ ఫీచర్ పర్ఫార్మెన్సెస్ బై మిలిటరీ బ్యాండ్స్ ఫ్రమ్ ఎక్కడెక్కడి నుంచి, ఏ దేశాల నుంచి మిలిటరీ బ్యాండ్స్ ని తీసుకొని వచ్చి ఈ మ్యూజిక్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయనున్నారు అని అంటే యూకే నుంచి, యుఎస్ఏ నుంచి, టర్కీ, జోర్డాన్, ఒమన్, కజకస్తాన్ అండ్ ఖతర్. టోటల్ ఎన్ని దేశాలండి? 7 countries. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎన్ని నెంబర్ ఆఫ్ కంట్రీస్ అని అడగొచ్చు, లేదా ఆ 7 దేశాలలో దేశం కానటువంటిది ఏది? మెంబర్ కంట్రీ అంటే ఏ దేశం దీంట్లో పార్టిసిపేట్ చేయట్లేదు, ఈ మ్యూజిక్ కాన్క్లేవ్ లో ఏది పార్టిసిపేట్ చేయట్లేదు అలా అడగొచ్చు. ఎన్ని దేశాలు అడగొచ్చు, ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అడగొచ్చు. ఎస్పెషల్లీ ఇది కాంతారా గుర్తుపెట్టుకున్నా కూడా మనకి కతారా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి ఈజీ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రీసెంట్ గా WEF రీసెంట్ గా ఏం చేసింది అని అంటే ఆంధ్రప్రదేశ్ తో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని సైన్ చేసింది. ఆ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లో భాగంగా అది మాత్రమే కాదు, ఇంకా వేరే ఇనిషియేటివ్స్ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. అవేంటి అని అంటే ఏపీ గవర్నమెంట్ అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి? స్విట్జర్లాండ్ లో ఒక ప్లేస్ లో ఉన్నాయి. అవి తెలిసినట్లయితే కమెంట్ చేయండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వాట్? సెంటర్ ఆఫ్ ఎనర్జీ అండ్ సైబర్ రెసిలియన్స్. సెంటర్ ఆఫ్ ఎనర్జీ అండ్ సైబర్ రెసిలియన్స్ అంటే ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ ని అంటే గ్రీన్ హైడ్రోజన్ అట్లాంటి రెన్యూబుల్ పవర్ ని యూజ్ చేయాలి అని చెప్పి ఇది వన్ థింగ్.
ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే సైబర్ రెసిలియన్స్. ఇప్పుడు జరుగుతున్నటువంటి సైబర్ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ వాటిని ఓవర్కమ్ చేయడానికి సైబర్ రెసిలియన్స్ మెజర్స్ కూడా రూపొందించనుంది. WEF వాళ్ళతో కొలాబ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వాటి కోసం అని చెప్పేసి ఒక సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేయాలన్నది ఆంధ్రప్రదేశ్ యొక్క ఆలోచన. ఏపీ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు ఎస్టాబ్లిష్ అ డ్యూయల్ థీమాటిక్ C4IR. C4IR అంటే ఏంటంటే సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఈ C4IR ఇది కూడా ఇంపార్టెంట్. దీని ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్ అండి. C4IR అంటే ఏంటి అలా కూడా అడగొచ్చు. ఇది ఏ సమ్మిట్ లో భాగంగా దీన్ని కండక్ట్ చేశారు, ఈ డెసిషన్ తీసుకున్నారంటే 30th CII పార్ట్నర్షిప్ సమ్మిట్, 30వ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ దట్ ఈస్ CII పార్ట్నర్షిప్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, వైజాగ్ లో జరిగింది. అండ్ దీనితో పాటు రీసెంట్ గా నేను ప్రీవియస్ సెషన్స్ లో కరెంట్ అఫైర్స్ చెప్పినప్పుడు చెప్పాను, నేషనల్ వాటర్ షెడ్ కాన్ఫరెన్స్ అన్నది రీసెంట్ గా గుంటూరులో కండక్ట్ చేశారు అని చెప్పేసి చెప్పుకున్నాం. గుంటూరు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. గుంటూరులో ఒక బోర్డు యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దోస్? టొబాకో బోర్డు యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా టొబాకో బోర్డ్ ఆఫ్ ఇండియా, దాని హెడ్ క్వార్టర్స్ గుంటూరులోనే ఉన్నాయి. అట్లా గుంటూరు చాలా పాపులర్. అదే విధంగా గుంటూరులో తేజ మిర్చి అది కూడా చాలా చాలా పాపులర్. ఇంకొక ఇనిషియేటివ్ ఏం తీసుకున్నారంటే దీంట్లో భాగంగానే కంట్రీ యొక్క మొట్టమొదటి డ్రోన్ సిటీ, ఫస్ట్ డ్రోన్ సిటీని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయనున్నారు అని అంటే కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఒక ప్రాంతం, కర్నూలులో దీన్ని కన్స్ట్రక్ట్ చేయనున్నారు. కర్నూలు కమాండర్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ కదా. కర్నూలు అన్నది ఆంధ్రప్రదేశ్ కి మొట్టమొదటి క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఏపీ ఏదండి? ఇట్ ఈస్ కర్నూలు ఓన్లీ. తర్వాత లేటర్ ఆన్ ఇప్పుడు ఏముంది ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ సిటీగా అని అంటే ఇప్పుడు అమరావతి సర్వింగ్ యాజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దానికి తర్వాత 2014 జూన్ 2 నాడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ స్టేట్ అనేది డివైడ్ అయిపోయింది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా. అట్లా ఆ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా విడిపోయినప్పుడు ఒక ప్రాంతాన్ని ఉమ్మడి రాజధానిగా క్యాపిటల్ గా, యునైటెడ్ క్యాపిటల్ గా ఆంధ్రప్రదేశ్ కి మరియు తెలంగాణకి 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అది ఏ ప్రాంతం? ఇప్పుడు రీసెంట్ గా 10 years కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత అమరావతిని క్యాపిటల్ సిటీగా డిక్లేర్ చేసింది ఆంధ్రప్రదేశ్ స్టేట్. అట్లా కర్నూలులో మొట్టమొదటి డ్రోన్ సిటీ, భారతదేశం మొత్తంలోనే డ్రోన్ సిటీ, కంట్రీస్ ఫస్ట్ డ్రోన్ సిటీ. అండ్ అదే విధంగా ఆ న్యూ స్పేస్ సిటీ అట్ ఆంధ్రప్రదేశ్. ఆల్రెడీ మనకి శ్రీహరికోట నుంచి చాలా వరకు ఈ శ్రీహరికోట సర్వ్స్ యాజ్ వాట్ లాంచ్ ప్యాడ్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఏమైనా శాటిలైట్స్ ని లాంచ్ చేయాలని అనుకోండి, శ్రీహరికోట సర్వ్ యాజ్ ద లాంచ్ ప్యాడ్, లాంచ్ సైట్. అట్లా దానికి దగ్గరలోనే ఒక కొత్త స్పేస్ సిటీని, అంటే ఇంకొక లాంచ్ ప్యాడ్ ని తయారు చేయడం కోసం అని చెప్పేసి ఒక కొత్త స్పేస్ సిటీని కూడా తయారు చేయనున్నారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ కిందకి వస్తుంది. కాబట్టి ఈ రెండు కూడా అనదర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ దట్ కమ్ అండర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో తీసుకొని వచ్చినటువంటి ఇంకా వేరే ఇనిషియేటివ్స్ కింద కూడా ఇవి మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటి డ్రోన్ సిటీ అట్ కర్నూల్ అండ్ స్పేస్ సిటీ అనేది ఫస్ట్ టైం కాదు, న్యూ స్పేస్ సిటీ, కొత్త స్పేస్ సిటీని ఆంధ్రప్రదేశ్, అది కూడా ఎక్కడ అని అంటే న్యూ స్పేస్ సిటీ నియర్ శ్రీహరికోట కన్స్ట్రక్ట్ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు అవతరించిందండి? దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 1st November 1956. 1953 అప్పుడు ఆంధ్ర రాష్ట్రంగా ఉంది, తర్వాత ఆంధ్రప్రదేశ్ అయ్యింది. అట్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గా ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ ఎవరు పనిచేశారు అనంటే నీలం సంజీవ్ రెడ్డి గారు. అదే విధంగా సీఎం త్రివేది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కి ఫస్ట్ గవర్నర్ గా సర్వ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క సింబల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్లవర్ వచ్చేసి ఏంటంటే, వాట్ ఈస్ ద స్టేట్ ఫ్లవర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? జాస్మిన్ ఇస్ ద స్టేట్ ఫ్లవర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అదే మన నేషనల్ లెవెల్లో అయితే వాట్ ఈస్ ద నేషనల్ ఫ్లవర్ ఆఫ్ ఇండియా? దట్ ఈస్ లోటస్. ఇక్కడ ఏపీకి వచ్చేసి జాస్మిన్, మన తెలంగాణకి అయితే తంగెడ పువ్వు ఇస్ ద స్టేట్ ఫ్లవర్. అదే విధంగా స్టేట్ ఫ్రూట్ వచ్చేసి ఏంటండి? స్టేట్ ఫ్రూట్ ఈజ్ మ్యాంగో.
మ్యాంగో ఇస్ ద స్టేట్ ఫ్రూట్. అదే విధంగా స్టేట్ యానిమల్ వచ్చేసి ఏంటి, కృష్ణ జింక. కృష్ణ జింక ఇస్ ద స్టేట్ యానిమల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్ సాంగ్ వచ్చేసి ఏంటి, వాట్ ఈస్ ద స్టేట్ సాంగ్, మా తెలుగు తల్లికి, దట్ ఈస్ ద స్టేట్ సాంగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలా కాకుండా నేషనల్ లెవెల్లో నేషనల్ సాంగ్ వచ్చేసి ఏంటి, వందే మాతరం. వందే మాతరం కంప్లీట్ అయ్యి రీసెంట్ గా 150 years అయింది కదా. ఆ 150 years వందే మాతరం రాసి 150 years కంప్లీట్ అయిన సందర్భంగా ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ ని కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు November 7th నుంచి స్టార్ట్ చేశారు. అది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. వందే మాతరం అన్న పాటను రాసింది ఎవరు, బంకిం చంద్ర చటోపాధ్యాయ్. అది చాలా ఇంపార్టెంట్. స్టేట్ సాంగ్ వచ్చేసి మా తెలుగు తల్లి, దట్ ఈస్ ద స్టేట్ సాంగ్. ఫ్లవర్, ఫ్రూట్. అదే విధంగా స్టేట్ ఫిష్ కూడా ఒక ఫిష్ ఉంది. ఆ ఫిష్ పేరేంటో తెలుసా, ఆ ఫిష్ పేరే ఏంటి అని అంటే దట్ ఈస్ పులస ఈస్ ద స్టేట్ ఫిష్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. పులస కోసం పుస్తకాలు తాకట్టు పెట్టారు అని చెప్పేసి చెప్తారు. దాని స్పెషాలిటీ వచ్చేసి ఏంటి అని అంటే, ఇప్పుడు గోదావరి వాటర్స్ ఉంటాయి కదా, ఆ గోదావరి వాటర్స్ కి వెనక్కి ఇది ఆ ఫోమ్ ఏదైతే ఉంటుందో ఆ ఫోమ్ దానినే ఫుడ్ లాగా కన్జ్యూమ్ చేసి అది బతుకుతుంది. దానికి చిన్న అబ్స్ట్రకిల్ ఏదన్నా వచ్చినా అంటే చిన్న రాయి తగిలినా కూడా అది చనిపోతుంది, అంత సెన్సిటివ్ ఉంటుంది. అందుకే పులస ఇట్ ఈస్ వెరీ టేస్టీ ఆల్సో, కాకపోతే చాలా రేర్ గా దొరుకుతూ ఉంటుంది. అందుకే అది సమ్ కేజీనే కొన్ని వేలల్లో ఉంటుంది. మనం నార్మల్ పీపుల్ అయితే, కామన్ మ్యాన్ అయితే ఎఫోర్డ్ చేయలేరు అని చెప్పేసి చెప్తారు. అందుకే పుస్తలు తాకట్టు పెట్టైనా సరే పులస తినాలి అట్లీస్ట్ వన్స్ ఇన్ లైఫ్ టైం అని చెప్పేసి చెప్తారు. అది స్టేట్ ఫిష్ వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈస్ పులస. అదేవిధంగా స్టేట్ బర్డ్ వచ్చేసి ఏంటి, ఇది తెలిసినట్లయితే కమెంట్ చేయండి. ఏపీ స్టేట్ బర్డ్ వచ్చేసి ఏంటి, వాట్ ఈస్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ ఏపీ. రైట్, నెక్స్ట్ వన్, Saranda Forest as wildlife sanctuary within to declare Saranda Forest as wildlife sanctuary within 90 days. సుప్రీం కోర్టు జార్ఖండ్ కి ఏమని ఆర్డర్ ఇచ్చింది అని అంటే, టు డిక్లేర్ సరందా ఫారెస్ట్ ని వైల్డ్ లైఫ్ సాంక్చురీగా డిక్లేర్ చేయండి. అది కూడా ఎన్ని డేస్ ఆఫ్ టైం పీరియడ్ లో, 90 days టైం పీరియడ్ లోనే సరందా ఫారెస్ట్ ని వైల్డ్ లైఫ్ సాంక్చురీగా డిక్లేర్ చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది. అంటే ఇప్పుడు వైల్డ్ లైఫ్ సాంక్చురీకి నేషనల్ పార్క్ కి చాలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి కదండి. నేషనల్ పార్క్ అంటే వేరు, వైల్డ్ లైఫ్ సాంక్చురీ అంటే వేరు, అదేవిధంగా జూలాజికల్ పార్క్ అంటే వేరు, బయోస్పియర్ రిజర్వ్ అంటే వేరు. బేసిక్లీ ఇవన్నీ ఏంటి అని అంటే, జనరల్ గా యానిమల్స్ అన్నవి ఇప్పుడు మనకి ఫారెస్ట్ లో వాటి స్థావరాలు ఎట్లా, అవి న్యాచురల్ హ్యాబిటెట్స్ వాటికి. అలాంటి న్యాచురల్ హ్యాబిటెట్స్ నుంచి వాటిని తీసుకొని వచ్చి ఈ జూలాజికల్ పార్క్ లో కానీ, వైల్డ్ లైఫ్ సాంక్చురీలో కానీ, మన నేషనల్ పార్క్స్ లో కానీ ఇట్లాంటి స్థావరాలు వాటిని ఉంచి కన్జర్వ్ చేయటం అంటే ఏంటి అని అంటే, అలాంటి ప్లేసెస్ లో వాటిని కన్జర్వ్ చేసినప్పుడు అట్లాంటి వాతావరణాన్ని వాటికి క్రియేట్ చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే అవి నివసించగలుగుతాయి. అట్లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి హ్యూమన్ బీయింగ్స్ ఎవరిని కూడా అలో చేయకుండా వాటిని కన్జర్వ్ చేస్తూ ఉంటే అలాంటి ప్రొటెక్టెడ్ ఏరియాస్ కి రకరకాలైనటువంటి పేర్లు, నేషనల్ పార్క్స్ అని, బయోస్పియర్ రిజర్వ్స్ అని, అదేవిధంగా వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ అని, ఇట్లా రీసెంట్ గా కొన్ని స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉన్నటువంటి ఈ ఫారెస్ట్ ని కూడా మెజర్స్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఫ్లోరా ఫానాని దాన్ని కన్జర్వ్ చేసేటువంటి ఉద్దేశంగా జార్ఖండ్ లోని సరందా ఫారెస్ట్ యాజ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీగా డిక్లేర్ చేయాలని సుప్రీం కోర్టు ఉత్తర్వుల్ని జారీ చేసింది. ఇది వచ్చేసి ఎక్కడుంది, వేర్ ఇట్ ఇస్ సిచ్యువేటెడ్, జంషెద్పూర్ లో మనకు ఒక ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఉంది. వాట్ ఈస్ దట్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ that was established at Jamshedpur, Jharkhand. It was India's first iron and steel company. అది చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటో చెప్పండి. ద నేమ్ సరందా అంటే ఏంటి, ల్యాండ్ ఆఫ్ 700 hills, 700 hills. ఇప్పుడు నార్మల్ గా మనకి 7 కొండలు అని దేనికి పేరండి, 7 కొండలు అని తిరుపతికి పేరు. అట్లాంటి కొండలు 700 hills ఉన్నాయట. అందుకే దానికి అంటే వాళ్ళ భాషలో, జార్ఖండ్ లో వాళ్ళ భాషలో సరందా అంటే ల్యాండ్ ఆఫ్ 700 hills అని పేరు. స్ప్రెడ్ ఓవర్ అరౌండ్ 900 square kilometers వరకు ఇది స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ హోమ్ టు 23 mammal species. దీంట్లో ఏషియాటిక్ ఎలిఫెంట్ ఉంది. ఏషియాటిక్ ఎలిఫెంట్ వచ్చేసి ఏంటంటే, దిస్ ఈస్ ద కల్చరల్ హెరిటేజ్ యానిమల్.
నేషనల్ హెరిటేజ్ యానిమల్ కదా, హెరిటేజ్ యానిమల్ ఆఫ్ ఇండియా ఏషియాటిక్ ఎలిఫెంట్. ఎలిఫెంట్ ఏషియాటిక్ ఎలిఫెంట్స్ మాత్రమే కాదు, 4 హార్న్డ్ యాంటిలోప్స్, స్లాత్ బేర్, మౌస్ డీర్ అండ్ 138 బర్డ్ స్పీషీస్. ఇవన్నీ కూడా వీటన్నిటికీ హోమ్ లాగా ఇది యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇన్హాబిటెడ్ బై హో, ముండా ట్రైబ్, ఉరావన్ అండ్ అలిడ్ ఆదివాసీ కమ్యూనిటీస్. ఎక్కువగా ట్రైబల్ పాపులేషన్ ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు. దేర్ లైవ్లీహుడ్, వాళ్ళ కల్చర్, సబ్సిస్టెన్స్ ప్రాక్టీసెస్ ఆర్ డీప్లీ లింక్ టు ఫారెస్ట్ రిసోర్సెస్. అఫ్ కోర్స్ ట్రైబల్స్ అంటేనే వాళ్ళు ప్రకృతిలో, నేచర్ లో ఏవైతే ఉన్నాయో వాటి మీద డిపెండ్ అయ్యేటువంటి వాళ్ళనే ట్రైబల్స్ అని చెప్తారు. కాబట్టి వాళ్ళ లైవ్లీహుడ్ అదంతా కూడా బాగా అద్దం పట్టినట్టు ఉంటుంది. ఇంకా జార్ఖండ్ లో ఉన్నటువంటి వేరే నేషనల్ పార్క్స్, బేట్లా నేషనల్ పార్క్, పల్మౌన్ టైగర్ రిజర్వ్, ధాల్మా వైల్డ్ లైఫ్ సాంక్చురీ, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సరే, ఇక్కడ జార్ఖండ్ లో ఒకే ఒక ఓన్లీ బర్డ్ శాంక్చురీ, ఒక్క బర్డ్ శాంక్చురీ ఉందండి జార్ఖండ్ లో. ఆ బర్డ్ శాంక్చురీ యొక్క పేరేంటి? వాట్ ఈస్ ద ఓన్లీ బర్డ్ శాంక్చురీ ఇన్ జార్ఖండ్? అంటే మొత్తం ఆల్ ఇండియాలో అదొక్కటే బర్డ్ శాంక్చురీ అన్నట్ల, జార్ఖండ్ లో ఒకే ఒక బర్డ్ శాంక్చురీ ఉంది. ఆ బర్డ్ శాంక్చురీ పేరు వచ్చేసి ఏంటి? ఇక్కడ జార్ఖండ్ కి చెందినటువంటి ఒక ఫెమిలియర్ పర్సనాలిటీ, ఆయన పుట్టినరోజు మనం November 15th జనజాతీయ గౌరవ్ దివస్ లాగా సెలబ్రేట్ చేస్తాం. ఆయన పేరు వచ్చేసి ఏంటండి? బిర్సా ముండా ఇస్ ద నేమ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ పర్సనాలిటీ. ఈయన చేసినటువంటి మూమెంట్ పేరు వచ్చేసి ఏంటి? ఉల్గులన్ మూవ్మెంట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద మూవ్మెంట్ దట్ వాజ్ లెడ్ బై బిర్సా ముండా ఫర్ ద సేక్ ఆఫ్ ట్రైబల్ పీపుల్. వాళ్ళ కోసం అని చెప్పేసి ఉల్గులన్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారు. ఆయన పేరు మీదగానే కదండి ఈ జార్ఖండ్ అన్నది ఆవిర్భవించింది. జార్ఖండ్ లిబరేషన్ డే ఇవన్నీ సెలబ్రేట్ చేస్తారు. ఆయన 158th పుట్టినరోజు సందర్భంగా రీసెంట్ గా November 15th జనజాతీయ గౌరవ దివస్ 150 years కంప్లీట్ అయిన సందర్భంగా దాన్ని సెలబ్రేట్ చేస్తా వస్తున్నారు. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. జనజాతీయ గౌరవ దివస్ జార్ఖండ్ వచ్చింది కాబట్టి గుర్తొచ్చింది. రైట్, ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది సమ్ ఫ్యూ మినిట్స్ ఎగో, దట్ ఈస్ షేక్ హసీనా గారు. అదే విధంగా షేక్ హసీనా గారితో పాటు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అదే విధంగా ఈ బంగ్లాదేశ్ హోమ్ మినిస్టర్ అయినటువంటి ఖాన్ గారు, షేక్ హసీనా గారు, షీ సర్వ్డ్ యాజ్ ద ఎక్స్పీఎం. ఇది వరకు బంగ్లాదేశ్ కి ప్రైమ్ మినిస్టర్ గా సర్వ్ చేసినటువంటి షేక్ హసీనా గారు, హోమ్ మినిస్టర్ గా పనిచేస్తున్నటువంటి ఖాన్ సాబ్, ఇంకా ఐజీ ఆఫ్ పోలీస్ గా ఈ ఐజీ ఆఫ్ పోలీస్ ఈయనకు వచ్చేసి 5 సంవత్సరాలు మాత్రమే జైలు శిక్ష. వీళ్ళిద్దరికి డెత్ సెంటెన్స్ ని రీసెంట్ గా ఇవాళ వర్డిక్ట్ ఉండింది మండే రోజు. ఆ డెత్ సెంటెన్స్ ని ఎవరు డెలివర్ చేశారు? ఏ కోర్టు డెలివర్ చేసింది అని అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ బంగ్లాదేశ్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ బంగ్లాదేశ్ వచ్చేసి ఎక్కడ ఉందండి? ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ ఢాకా. అయితే ఈవిడ ఎక్స్పీఎం కదా, మరి ఈవిడ మీద ఎందుకండి ఇంత ఎలిగేషన్ అని అంటే బేసిక్లీ ఆవిడ లాస్ట్ ఇయర్ 2024 లో జరిగినటువంటి జూలై రెవల్యూషన్ 2024 దాని తర్వాత ఆవిడ ఆగస్ట్ లో రిజైన్ చేశారు. అలా ఆగస్ట్ లో ఆవిడ రిజైన్ చేసిన తర్వాత మొహమ్మద్ యూనుస్ అన్నటువంటి వ్యక్తి, హూ ఇస్ మొహమ్మద్ యూనుస్ అన్నటువంటి వ్యక్తి, హీ ఈస్ ఫ్రమ్ బంగ్లాదేశ్ ఓన్లీ. 2006వ సంవత్సరంలో ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ అన్నది లభించింది. దేనికి? మొట్టమొదటి గ్రామీణ బ్యాంక్, ఫస్ట్ గ్రామీణ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్ దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1983. ఎందుకంటే 1971వ సంవత్సరంలో బంగ్లాదేశ్ అన్నది పాకిస్తాన్ లో ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అని చెప్పేసి 2 దేశాలుగా ఉండేవి ఇది వరకు. ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్. పాకిస్తాన్ ఏం చేసిందంటే ఆపరేషన్ సర్చ్ లైట్ అని చెప్పేసి బంగ్లాదేశ్ మీద దాడి చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు మన భారతదేశంతో కొలాబ్ అయ్యి మన ఇండియన్ నేవీ వాళ్ళు ఆపరేషన్ ట్రిడెంట్ అని చెప్పేసి 1971 లో ఒక ఆపరేషన్ ద్వారా చాలా సక్సెస్ఫుల్ గా బంగ్లాదేశ్ సపరేట్ దేశంగా ఏర్పడడానికి మన భారతదేశం యొక్క రోల్ చాలా ఉంది. అందుకే ఇండియా బంగ్లాదేశ్ ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అయితే 1971 లో
అప్పుడు ఎవరున్నారు, అప్పుడు లిబరేట్ అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ గా ఎవరున్నారు అని అంటే వీళ్ళ ఫాదర్, ఇప్పుడు హసీనా గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ అయినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ గారే హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్. మన భారతదేశానికి ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని మహాత్మా గాంధీ గారిని ఎలాగైతే అంటామో ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ అని చెప్పేసి షేక్ ముజిబుర్ రెహమాన్ గారికి పేరు. ఈయన బంగ్లాదేశ్ కి మొట్టమొదటి ప్రెసిడెంట్ గా పనిచేశారు. బంగ్లాదేశ్ లిబరేట్ అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ గా కూడా పనిచేశారు. అట్లా దాని తర్వాత ఆయన మృతి చెందడం, ఆయన ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని డెసిగ్నేట్ చేయడం, నోట్స్ మీద ఆయన ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని ప్రింట్ చేయించడం, ఇవన్నీ కూడా జరిగాయి అనుకోండి, అవి వేరే విషయాలు. అయితే దాని తర్వాత ఈవిడ 1996 నుంచి 2001 వరకు షీ సర్వ్డ్ యాజ్ 1991 నుంచి 1996 వరకు షీ సర్వ్డ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్. మొట్టమొదటిసారి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశారు. దాని తర్వాత కొంచెం బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ తర్వాత మరలా 2004 నుంచి మొన్న 2009 నుంచి 2024 వరకు ఒక 15 సంవత్సరాలు ఈవిడే 15 years బ్యాటింగ్ చేశారు, 15 years ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. దానికంటే ముందు 5 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశారు. అంటే మోర్ దాన్ 20 years షీ సర్వ్డ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్. ఈ జూలై రెవల్యూషన్ అన్నది అసలు ఏంటండి అని అంటే బేసిక్లీ అక్కడ కరప్షన్ యాక్టివిటీస్ అనేవి బంగ్లాదేశ్ లో ఎక్కువైపోయాయి. ఆ కరప్షన్ యాక్టివిటీస్ లో భాగంగా ఆ బంగ్లాదేశ్ ఇప్పుడు మనకి ఇక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా సివిల్ సర్వెంట్స్ ని రిక్రూట్ చేస్తూ ఉంటుందో అక్కడ కూడా సివిల్ సర్వీసెస్ అన్నవి ఉన్నాయి. దాంట్లో ఎక్కువ శాతం రిజర్వేషన్ వేరే వాళ్ళకి ఇవ్వటం, ఎవరైతే ఇది వరకు ఈ దాడుల్లో భాగస్వామ్యం తీసుకున్నారో వాళ్ళకి పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి ఎక్కువ శాతం రిజర్వేషన్ ఇవ్వటం, ఇలా చేయటం వల్ల స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ప్రొటెస్ట్ లో భాగంగా చాలా మంది స్టూడెంట్స్ ని చంపేశారు. అంటే కిల్లింగ్, మోర్ దాన్ సెవెన్ స్టూడెంట్స్ గాట్ కిల్డ్. అది వన్ ఆర్ ద అదర్ వే షీఈ్ రెస్పాన్సిబుల్, డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీ కానీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీగా ఈవిడ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈవిడ రిజైన్ చేశారు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో. ఎందుకు? వాళ్ళ మరణానికి కారణం ఈవిడే. అంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఫైర్ చేశారు కాబట్టి వాళ్ళు మరణించారు. స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తుంటే స్టూడెంట్స్ ని బెదిరించాలి, భయపెట్టాలి తప్ప వాళ్ళని చంపేయకూడదు కదండి. కాబట్టి అట్లా ఆవిడ రెస్పాన్సిబుల్ అని అన్న ఉదంతం రావటంతో ఆవిడ రిజైన్ చేసి ఢిల్లీ ఎగ్జైల్లో అంటే వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు, న్యూఢిల్లీ. దాని తర్వాత ఎక్కడ స్థావరం ఉన్నారో మనకు తెలియదు. అయితే అట్లా ఇప్పుడు ఆ కేసు అన్నది అప్పటి నుంచి కొనసాగుతూ వచ్చింది. రీసెంట్ గా వర్డిక్ట్ కూడా అనౌన్స్ చేశారు. మరి ఇప్పుడు ఈ డెత్ సెంటెన్స్ అనౌన్స్ చేశారు కదండి, ఇంకా ఉరి శిక్ష అయినా దానికి ఏమి రద్దు ఏం లేదా అని అంటే, ఉరి శిక్ష రద్దు చేయాలంటే ఎవరు చేయాలండి? ప్రెసిడెంట్ కే ఆ పవర్స్ ఉంటాయి, పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ లో ఉరి శిక్ష. వాట్ ఈస్ ద ఆర్టికల్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్? మన ఇండియాలో ప్రధానికి అంటే ప్రధాని కాదు, రాష్ట్రపతికి పార్డనింగ్ పవర్స్ అనేవి ఉంటాయి. ఏ ఆర్టికల్ ప్రకారం ప్రెసిడెంట్ కి ఆ పవర్స్ ఉంటాయి. గవర్నర్ కి కూడా సేమ్ పార్డనింగ్ పవర్స్ ఉంటాయి. కాకపోతే ఈ ఉరి శిక్షను రద్దు చేసే పవర్ గవర్నర్ కు ఉండదు. మిగతావన్నీ కూడా పార్డనింగ్ పవర్స్ లో భాగంగా ఉంటాయి. పార్డనింగ్ పవర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవరికైనా శిక్ష విధించారనుకోండి, ఆ శిక్ష కాలం తగ్గించడం, లేదనంటే జడ్జిమెంట్ డిలే చేయటం, ఒక శిక్ష బదులు ఇంకొక శిక్షను అమలు చేయడం, అసలు ఆ శిక్ష లేకుండా చేయడం, ఇవన్నీ పార్డనింగ్ పవర్స్ లో భాగాలు. కానీ ఉరి శిక్షను మాత్రం రద్దు చేసే అధికారం గవర్నర్ కి ఉండదు, ప్రెసిడెంట్ కి ఒక్కడికి మాత్రమే ఉంటుంది. అదే ఆర్టికల్ లో చెప్పండి. ఇప్పుడు 3 member ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ అంటే ఏంటండి? స్పెషల్ కోర్ట్, దానినే ట్రిబ్యునల్ అని చెప్పేసి అంటాం. దీనికి హెడ్ ఎవరు? ఇది గుర్తుపెట్టుకోండి, జస్టిస్ మొహమ్మద్ గోలం మొర్తజా మజుందార్. మిమ్మల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయాలి, కొంచెం ఇబ్బంది పెట్టాలి అని అంటే ఎగ్జామినర్ ఆ జస్టిస్ ఎవరు అని అడుగుతారు. ఈ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జస్టిస్, ఆ బెంచ్ కి హెడ్ వచ్చేసి ఆయన. ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ హాస్ సెంటెన్స్డ్ ఫార్మర్ బంగ్లాదేశ్ PM షేక్ హసీనా. షీ ఈస్ ఫ్రమ్ అవామీ లీగ్ పార్టీ టు డెత్. ఫార్మర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌదరి అబ్దుల్లా అల్ మామూన్, ఆయనకేమో 5 సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్ ని విధించారు. ఇంకా హోమ్ మినిస్టర్ అయినటువంటి ఖాన్ గారికి కూడా డెత్ సెంటెన్స్ ని విధించారు.
వర్డిక్ట్ అనేది సుప్రీం కోర్ట్. ఇప్పుడు మన భారతదేశంలో సుప్రీం కోర్ట్ అన్నది ఏంటండి, ఎపెక్స్ కోర్ట్. అంటే ఇట్ ఈస్ ద హైయెస్ట్ అథారిటీ అట్ జడ్జిమెంట్ లెవెల్, కోర్ట్స్ లెవెల్లో దాన్ని ఎపెక్స్ కోర్ట్ అని చెప్పేసి, సుప్రీం కోర్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఈ సుప్రీం కోర్టులో మళ్ళీ అపీల్ చేసుకోవచ్చు. అక్కడ కేసు కొట్టేసే అవకాశం ఉంటుంది, లేదనంటే ఆ డెత్ సెంటెన్స్ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంటుంది. ఇట్ క్యాన్ బి ఛాలెంజ్డ్ ఇన్ సుప్రీం కోర్ట్. అది ఈ షేక్ హసీనా గారి విషయంలో జరిగినటువంటి ఉదంతం. రైట్, నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్. ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్ అన్నది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కండక్ట్ చేస్తున్నారు అనంటే 15th నవంబర్ నుంచి 5th డిసెంబర్ వరకు దీన్ని కండక్ట్ చేస్తున్నారు. అంటే 3 week లాంగ్ సెలబ్రేషన్స్, 3 week లాంగ్ గీతా మహోత్సవ్. అంటే మన భారతదేశమే హోస్ట్ చేస్తుంది, కాకపోతే వేరే దేశాల వాళ్ళు కూడా వచ్చి మన భారతదేశంలో పార్టిసిపేట్ చేస్తారు. అదే 3 week లాంగ్ ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్. ఈ ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్ వచ్చేసి బేసిక్లీ దీన్ని ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అనంటే కురుక్షేత్రలో ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్. కురుక్షేత్ర ఎక్కడ ఉందండి, వేర్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్, హర్యానాలో కురుక్షేత్ర అన్నటువంటి ప్లేస్ ఉంది. అక్కడ ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్ అన్నటువంటి దాన్ని కండక్ట్ చేస్తున్నారు. 15th నవంబర్ నుంచి 5th డిసెంబర్ వరకు 3 week లాంగ్ సెలబ్రేషన్స్. గీత, భగవద్గీత తెలుసు కదండి. మన మహాభారతంలో ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడు గీతోపదేశం చేయటం, కురుక్షేత్ర యుద్ధం జరుగుతూ ఉంటే మధ్యలో అర్జునుడు కృంగిపోయి అసలు ఇంత మారణకాండకి దోహదం అయినటువంటి ఈ రివెంజ్ఫుల్ యాక్ట్ అవసరమా? కురుక్షేత్రం అంటే ఏంటి, నథింగ్ బట్ రివెంజ్ యాక్టే కదా. అయితే పాండవులకి కౌరవులకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఈ మిగతా సివిలియన్స్ అందరూ కూడా ఎందుకు చనిపోవాలి, వాళ్ళ ఫ్యామిలీస్ ఎందుకు నష్టపోవాలి అని చెప్పి మధ్యలో విలపిస్తా ఉంటాడు అర్జునుడు. అలా విలపిస్తున్నటువంటి అర్జునుడికి మన కృష్ణుడు చేసినటువంటి గీతోపదేశమే భగవద్గీత. ఆ భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలు అంటే ఇప్పుడు యుద్ధ రంగంలో ఉన్నటువంటి అర్జునుడు ఎలాగైతే అర్జునుడికి దాని తర్వాత కాంటెంపరీగా ఉన్నటువంటి మనకి పనికొచ్చేటువంటి విషయాలు ఏవైతే మన డైలీ లైఫ్ కి పనికొచ్చేటువంటి విషయాలు ఉన్నాయో వాటిలో భాగంగానే ఈ గీతోపదేశాన్ని గీతా మహోత్సవ్ లో భాగంగా దాన్ని డెలివర్ చేస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ నుంచి కూడా డిఫరెంట్ దేశాల నుంచి వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అయితే దీనికి పార్ట్నర్ స్టేట్ గా ఈ సంవత్సరం పార్ట్నర్ స్టేట్ గా ఏది ఉంది అని అంటే మధ్యప్రదేశ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ భోపాల్. మధ్యప్రదేశ్ కి ఇప్పుడు ప్రస్తుతం చీఫ్ మినిస్టర్ గా ఎవరున్నారో చెప్పొచ్చు. మధ్యప్రదేశ్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం పార్ట్నర్ స్టేట్. ఇది వరకు లాస్ట్ ఇయర్ 2024 లో పార్ట్నర్ స్టేట్ గా ఏది ఉందండి, ఇట్ ఈస్ ఒడిషా క్యాపిటల్ సిటీ ఏంటంటే భువనేశ్వర్. 2024 పార్ట్నర్ స్టేట్ వచ్చేసి ఒడిషా. పార్ట్నర్ స్టేట్ అంటే ఏముండదు, ఆ స్టేట్ లో కల్చర్ కానీ హెరిటేజ్ కానీ ఏదైతే ఉందో ఆ గీతా మహోత్సవ్ లో భాగంగా ఆ స్టేట్ ని కూడా హైలైట్ చేస్తూ చెప్తారు. అది పార్ట్నర్ స్టేట్. ఎంతో కొంత ఆ స్టేట్ కూడా దీంట్లో యాక్టివ్ రోల్ ప్లే చేయాల్సి ఉంటుంది. గీతా మహోత్సవ్ హాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ కురుక్షేత్ర. ఎప్పటి నుంచి, సిన్స్ 1989. ఎవరు దీన్ని కండక్ట్ చేస్తున్నారు, హర్యానా గవర్నమెంట్, కురుక్షేత్ర డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తున్నారు. కాకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి రికగ్నిషన్ ఎప్పుడు లభించింది అంటే 2016 సంవత్సరంలో హర్యానా డిక్లేర్డ్ ద సెలబ్రేషన్ యాజ్ ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్, డ్రాయింగ్ ఓవర్ 2 million విజిటర్స్ టు కురుక్షేత్ర. అట్లా 2 million విజిటర్స్ అని అంటే 20 లక్షల మంది వచ్చిన తర్వాత ఈ కురుక్షేత్రలో భాగంగా దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో గీతా మహోత్సవాన్ని సెలబ్రేట్ చేయాలని 2016 నుంచి డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్. ఎప్పటి నుంచి అంటే 1989. ఇంటర్నేషనల్ లెవెల్లో ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు అంటే 2016. హర్యానాలో సూరజ్ కుంద్ అన్నటువంటి ప్లేస్ లో సూరజ్ కుంద్ మేళాని ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారు. అది ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగేటువంటి మేళా, ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా that is conducted every year at సూరజ్ కుంద్ హర్యానా. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సూరజ్ కుంద్ హర్యానా క్రాఫ్ట్ మేళా అని చెప్పేసి చెప్తాం. అది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది. ఈ 2 బీచెస్, ఒకటి పూరి గోల్డెన్ బీచ్, ఒడిషా నుంచి పూరి గోల్డెన్ బీచ్ ఒకటి. ఇంకొక బీచ్ వచ్చేసి ఏంటి అనంటే సోనాపూర్ బీచ్ అండ్ పూరి గోల్డెన్ బీచ్. ఈ పూరి గోల్డెన్ బీచ్ 7వసారి, ఫర్ ద 7th time ఇట్ హ్యాస్ బీన్ ఎంటర్డ్ ఇంటూ ద బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ రికగ్నిషన్. ఇది 3వసారి అన్నమాట వరుసగా ఇట్ హ్యాస్ బీన్ ఎంటర్డ్ ఇంటూ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్
బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అన్నది ఏ దేశం అందజేస్తుందండి? డెన్మార్క్. డెన్మార్క్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి? దట్ ఈజ్ కోపెన్హాగన్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ అండ్ ద కరెన్సీ ఈజ్ డేనిష్ క్రోన్. కోపెన్హాగన్ అన్నది క్యాపిటల్ సిటీ, కరెన్సీ వచ్చేసి డేనిష్ క్రోన్. అట్లా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అన్నది రీసెంట్ గా మరలా ఒడిశాలోని ఈ 2 బీచెస్ కి లభించాయి. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది కొన్ని క్రైటీరియాస్ ని బేస్ చేసుకొని బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అందజేస్తూ ఉంటారు. ఆ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చేసి ఏంటి అని అంటే బేసిక్ గా ఆ పర్టికులర్ గా ఆ కోస్టల్ ఏరియా ఏదైతే ఉందో ఆ కోస్టల్ ఏరియా అన్నది ఎంత నీట్ గా ఉంది దాన్ని బేస్ చేసుకొని బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటే దాని చుట్టుపక్కల టూరిజం, ఎకో టూరిజం ని ప్రమోట్ చేస్తున్నారా, అదేవిధంగా హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నారా, దాంట్లో వాటర్ సరౌండింగ్స్ అన్ని మ్యాటర్ అయితే దాన్ని బేస్ చేసుకుని బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇస్తారు. రీసెంట్ అని అంటే సమ్ ఫ్యూ మంత్స్ ఎగో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రివోక్ అయ్యి మళ్ళా వచ్చింది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోల్పోయింది, కాకపోతే మరలా వచ్చింది. ఏంటా బీచ్ తెలిస్తే కమెంట్ చేయండి. ఒడిశా యొక్క సూనాపూర్ బీచ్ అండ్ పూరి గోల్డెన్ బీచ్ ఈ రెండింటికి వచ్చింది. బ్లూ ఫ్లాగ్ అనేది గ్లోబల్లీ రికగ్నైజ్డ్ ఎకో లేబుల్ అవార్డ్ ఫౌండెడ్ బై ద ఫౌండేషన్ ఫర్ ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ FEE, ఫౌండేషన్ ఫర్ ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ బేస్డ్ ఇన్ డెన్మార్క్. ఇట్ ఈస్ గ్రాంటెడ్ టు దేనికి ఇస్తారు? బీచెస్ కి ఇస్తారు, మెరైనాస్ కి ఇస్తారు, సస్టైనబుల్ బోటింగ్ టూరిజం ఆపరేటర్స్ వీళ్ళందరికీ ఇస్తారు. 33 స్ట్రింజెంట్ క్రైటీరియా ఇందాక చెప్పాను కదండి, అవన్నీ కూడా క్రైటీరియాలో భాగమే, వాటికి గ్రాంట్ ఇస్తారు. రైట్, నెక్స్ట్ వన్ 44th ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 2025. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ రీసెంట్ గా దీన్ని ఎక్కడ కండక్ట్ చేస్తున్నారండి? ఇట్ ఈస్ కండక్టెడ్ అట్ ప్రగతి మైదాన్ న్యూఢిల్లీలో దీన్ని కండక్ట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 14 నుంచి 27 2025 అంటే 14 డేస్ పాటు ఇది జరగనుంది. 14th నవంబర్ నుంచి 27th నవంబర్ 2025. దీని ద్వారా బిజినెస్ టు కన్స్యూమర్, బిజినెస్ టు బిజినెస్ లింకేజెస్ దీనిని ప్రమోట్ చేయటానికి దీన్ని ఫౌండ్ చేశారు. దీనికి ఫోకస్ స్టేట్ వచ్చేసి ఏదండి? ఇట్ ఈస్ జార్ఖండ్. ఇందాక జార్ఖండ్ గురించి చెప్పుకున్నాం కదా, జార్ఖండ్ వచ్చేసి ఇట్ ఈస్ ద ఫోకస్ స్టేట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఈవెంట్. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్ అనేవి పార్ట్నర్ స్టేట్. ఫోకస్ స్టేట్ అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ అసలు ఈ ఫెయిర్ లో ఏం చేస్తారు అని అంటే ఆ పర్టికులర్ స్టేట్స్ ఆల్ అక్రాస్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ నుంచి ఏవైతే క్రాఫ్ట్స్, స్కిల్స్, ఫుడ్ ఐటమ్స్ అక్కడ ఏదైతే పాపులరో వాటిని ఎగ్జిబిట్ చేసేటువంటి మేళ. ఆ ఎగ్జిబిషన్ లో భాగంగానే ఇప్పుడు జార్ఖండ్ ఫోకస్ స్టేట్ అన్నాం కదా, జార్ఖండ్ అనేది ఇప్పుడు ఫోకస్ స్టేట్ అనగానే ఇప్పుడు రీసెంట్ గా ఏం సెలబ్రేట్ చేస్తున్నారు? 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ మన బిర్సా ముండా గారు జనజాతీయ గౌరవ దివస్, దాన్ని హైలైట్ చేస్తారు. అక్కడ కల్చర్ ఏంటి, అక్కడ హెరిటేజ్ ఏంటి. దాంతో పాటు ఇప్పుడు రాజస్థాన్ తీసుకున్నాం అనుకోండి, హవా మహల్ ఇక్కడ చాలా చాలా పాపులర్. దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ కూడా ఉంది. రాజస్థాన్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి? జైపూర్. దీనికి ఉన్నటువంటి నిక్ నేమ్ ఏంటండి? జైపూర్ నిక్ నేమ్ వచ్చేసి ఏంటో చెప్పండి. ఇంకా ఒడిశాలో మీరు గమనించినట్లయితే ఒడిశా క్రాఫ్ట్స్ కి పెట్టింది పేరు. అట్లా ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క ఏదైతే హెరిటేజ్ కానీ, కల్చర్ కానీ, క్రాఫ్ట్స్ కానీ, స్కిల్స్ కానీ ఏదైనా సరే దాన్ని ఎగ్జిబిట్ చేసేటువంటి ఒక మేళ. సో దట్ ట్రేడ్ యాక్టివిటీస్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి, వేరే దేశాలలో ఏమి తక్కువైంది దాన్ని బేస్ చేసుకొని ఈ ట్రేడ్ ఫేర్ ని కండక్ట్ చేస్తారు. రైట్, నెక్స్ట్ వన్ రీసెంట్ గా జిఐ ట్యాగ్ సిక్కిం స్టేట్ నుంచి రెండు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కి జిఐ ట్యాగ్ అన్నది లభించింది. ఫ్రమ్ విచ్ స్టేట్ అండి? నార్త్ ఈస్టర్న్ స్టేట్ అయినటువంటి సిక్కిం. దీని క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి? దట్ ఈస్ గ్యాంగ్టక్. జిఐ ట్యాగ్ అన్నది దేనికి లభించింది? లేప్చా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. 2 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఆ లేప్చా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కి ఈ జిఐ ట్యాగ్ అనేది లభించింది. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే ఏంటో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. 2004 మొట్టమొదటి జిఐ ట్యాగ్ 2004-5 లో ఫస్ట్ జిఐ ట్యాగ్ అనేది లభించింది. దేనికి లభించిందండి మొట్టమొదటి జిఐ ట్యాగ్? డార్జిలింగ్ టీకి ఫస్ట్ జిఐ ట్యాగ్, ఫస్ట్ జిఐ ప్రోడక్ట్ వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈస్ డార్జిలింగ్ టీ. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 2 ట్రెడిషనల్ లేప్చా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తుంబక్ అండ్ పుంతాంగ్ పూలిత్. తుంబక్ అన్నది ఏంటి అంటే
3 string instrument, just nothing but గిటార్ లాంటిది 3 string instrument. వైల్ పుంతం పూరిత అనేటువంటిది ఏంటి అంటే బ్యాంబూ ఫ్లూట్. ఇక్కడ మనకి గిటార్ లాంటిది అండ్ ఫ్లూట్, ఈ బ్యాంబూ ఫ్లూట్, ఈ రెండింటికి జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది లభించింది. పర్టికులర్ గా ఏదైనా ఒక ప్రాంతంలో ఒక జాగ్రఫికల్ లొకేషన్ కి యునిక్ అయితే అలాంటి వాటిని ఐడెంటిఫై చేసి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది ఇస్తారు. జిఐ ప్రొడక్ట్స్ ఎక్కువ కలిగినటువంటి స్టేట్ వచ్చేసేది ఉత్తరప్రదేశ్. రెండవ స్థానంలో ఏది ఉందండి, ఇట్ ఈస్ తమిళనాడు. జిఐ రిజిస్ట్రీ, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి, దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ చెన్నై, తమిళనాడు. ఇది కూడా important, right? Next one, Punjab becomes the first state to implement amended Bharat Net scheme statewide. Amended Bharat Net scheme వచ్చేసి దీని ద్వారా పంజాబ్ ఎందుకు అసలు భారత్ నెట్ స్కీమ్ అన్నటువంటిది ఏంటి, వాట్ డు యు మీన్ బై భారత్ నెట్ స్కీమ్ అని అంటే ఈ స్కీమ్ ని ఎక్కడైతే అవైల్ చేస్తారో, ఆ స్కీమ్ ని ఎక్కడైతే అన్వైల్ చేస్తారో అక్కడ గ్రామ పంచాయత్స్ ఉంటాయి కదా, ఆ గ్రామ పంచాయత్స్ లెవెల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ కనెక్టివిటీని, నెట్వర్క్ కనెక్టివిటీని పెంపొందించాలి. అది ఈ భారత్ నెట్ స్కీమ్ యొక్క ఉద్దేశం. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ అందరికీ కూడా అందజేయడం అని అర్థం. ఆ విధంగా కేవలం గ్రామ పంచాయతీస్ మాత్రమే కాదు, అందరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ భారత్ నెట్ స్కీమ్ అనేటువంటి దాన్ని స్టేట్ వైడ్ ఇంప్లిమెంట్ చేయనుంది పంజాబ్. దీని ద్వారా పంజాబ్ లో అసలు ఏమేమి జరుగుతుంది అని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్, దట్ ఈస్ ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు దీని మీద నిఘా కూడా పెట్టొచ్చు. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి మొత్తం ఇట్ కమ్స్ అండర్ సర్వేలెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వేలెన్స్ కిందకి వస్తుంది. ఎక్కడి నుంచి అయినా సరే వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆపరేట్ చేయొచ్చు, చూడొచ్చు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే భారత్ నెట్ స్కీమ్ అన్నటువంటి దాన్ని ఏ ఇయర్ లో ఇంట్రడ్యూస్ చేశారు? మినిస్ట్రీ అయితే మీ అందరికి తెలిసే ఉంటుంది. ఏ ఇయర్ లో ఇంట్రడ్యూస్ చేశారో కమెంట్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఫర్ టుడే, సింగర్ పాలక్ ముచ్చల్ ఎంటర్స్ గిన్నీస్ రికార్డ్ ఫర్ ఫండింగ్ 3,800 హార్ట్ సర్జరీస్. షీ ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్ అని అంటే షీ ఈజ్ ఫ్రమ్ ఇండోర్ మధ్యప్రదేశ్. క్లీనెస్ట్ సిటీ అయినటువంటి ఇండోర్ మధ్యప్రదేశ్ కి చెందినటువంటి సింగర్. ఈవిడ ఆషికి 2 మూవీలో కూడా పాట పాడారు. అదేవిధంగా ప్రేమరతన్ ధనపాయ్ సాంగ్, షియాస్ సాంగ్, ఇట్లా చాలా పాపులర్ సాంగ్స్ అన్ని కూడా ఈవిడే పాడారు. తూ ఆతా హే సీనే మే ఆ పాట కూడా, కోన్ తుజే యు ప్యార్ కరేగా ఆ పాట ఉంది కదా, అట్లా ఇట్లా చాలా పాపులర్ సాంగ్స్ కూడా ఈవిడ పాడారు. ఆ సాంగ్స్ కి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సాధించలేదు ఈవిడ. కాకపోతే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, అదే విధంగా లిమ్కా రికార్డ్స్, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అండ్ లిమ్కా రికార్డ్స్ లో ఈవిడ చోటు దేనికి సాధించారు అంటే ఇన్ని 3,800 హార్ట్ సర్జరీస్ కండక్ట్ చేసినందుకు కాను. అంటే ఈ హార్ట్ సర్జరీస్ ఆవిడ డబ్బులతోనే కండక్ట్ చేశారా అండి అని అంటే నో. ఫండింగ్ అన్నది వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ ని కలెక్ట్ చేసి 3,800 హార్ట్ సర్జరీస్ పిల్లలకి, 3,800 పిల్లలకి హార్ట్ సర్జరీస్ ని కండక్ట్ చేయడం అనేది చాలా అస్సలు మామూలు విషయం కాదు. అందుకు షీ హాజ్ ఎంటర్డ్ ఇంటూ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అండ్ లిమ్కా రికార్డ్స్. షీ ఈజ్ ఫ్రమ్ ఇండోర్ మధ్యప్రదేశ్. క్లియర్ కదండి, రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్. కమెంట్ చేయండి, మనం అడిగినటువంటి క్వశ్చన్స్ వర్కౌట్ చేయండి. రేపటి సెషన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో దీని గురించినటువంటి PDF కూడా మనం అప్లోడ్ చేస్తాం, అది కూడా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.